నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్లో ఉన్న డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూల్లో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పల్లెటూరి వాతావరణాన్ని తీర్చిదిద్దారు. నాటి తరం ఆటలు, కుటీరాలు, పొలం పనులు ఇలా గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టారు. రంగవల్లులను ముచ్చటగా తీర్చిదిద్ది భోగి పండ్ల కార్యక్రమాన్ని, అరిసెలు కాల్చే దృశ్యాలను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను అన్ని విధాలా తెలియజేసేలా చిన్నారులు చేసిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్థినులు తెలుగు సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ పెట్టింది పేరన్నారు. రైతులకు పంట చేతికి వస్తుంది మరియు రాబాలు చేరుకూరుస్తుంది కాబట్టి ఈ పండుగను రైతు పండుగ అని అంటారు. సంక్రాంతి నాడు మనందరికీ గుర్తొచ్చేది పల్లె వాతావరణం, పాడి పంటలు, పిండి వంటలు, భోగి మంటలు, ముగ్గు పోటీలు, కోడి పందాలు, ఎద్దు పందాలు. ఈ రోజున ప్రతి తెలుగు ఆడపడుచు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి పూలతో అలంకరించి గొబ్బెమ్మల్ని పెడతారు. ఈరోజు పిల్లల తలపై రేగి పండ్లు మరియు పూలతో తలపై పోస్తారు. పెద్దలు కోడి పందాలు, ఎద్దు పందాలు నిర్వహిస్తారు. ఈరోజు హరిదాసులు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి భిక్షాటన చేస్తారు. తెలుగువారు పెద్దల పండుగ అని కూడా ముద్దుగా పిలిచే ఈ పండుగను ప్రత్యేకతను, మా సంప్రదాయాలను తెలియజేస్తూ మేము కూడా సంప్రదాయాలను కొనసాగించే విధంగా గ్రామీణ వాతావరణంగా అలంకరించి కన్నుల పండుగగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. మనమందరం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద కలిసి చలి కాచుకుంటారు. ఆవు పిడకలు, కట్టెలు, ఇంట్లోని పాత వస్తువులు ఈ మంటల్లో వేస్తారు. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తే ఇలా చేసే స్నానం మనలోని పీడను, చెడ్డ పనులను తొలగిస్తుందని పెద్దల నమ్మకం. భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం, కొత్త బియ్యంతో చేసిన పులగం తినటం ఇవన్నీ మన తెలుగు సాంప్రదాయాలే.